హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం నంపై గురించి అండ్ నంపై అనేది ఎందుకు యూజ్ చేస్తారనే దాని గురించి అయితే బ్రీఫ్ గా తెలుసుకుందామండి. బిఫోర్ దట్ పైథాన్ లైఫ్ వాళ్ళు బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆన్లైన్ లైవ్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి. నవంబర్ 20వ తారీఖు నుండి అయితే ఈ ఆన్లైన్ లైవ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కోర్సులో కంప్లీట్ గా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో పాటు నంపై, పాండాస్, గిట్ హబ్ వెర్షన్ కంట్రోల్ అనేది కూడా మన సిలబస్ లో అయితే ఇంక్లూడ్ చేశారు. కంప్లీట్ గా తెలుగు లాంగ్వేజ్ లోనే బేసిక్స్ నుంచి అయితే టీచ్ చేస్తారండి. ఈ కోర్స్ ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ సిలబస్ ఒక పీడిఎఫ్ తో పాటు డెమో వీడియో కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి. ఆర్ వాట్సాప్ లో ఈ నెంబర్ కి హాయ్ అని మెసేజ్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ కోర్స్ ఒక పీడిఎఫ్ డెమో వీడియో అనేది కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. ఎవరైతే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్దాం. అసలు నంపై అనేది ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నంపై అనేది ఒక ఓపెన్ సోర్స్ లైబ్రరీ అండి. పైథాన్ లో అయితే ఎక్కువగా యూజ్ చేస్తారు. న్యూమరికల్ కంప్యూటింగ్ చేయడానికి, సైంటిఫిక్ కంప్యూటింగ్ చేయడానికి ఈ నంపై అనే లైబ్రరీ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారండి. అండ్ ఈ నంపై అనే లైబ్రరీ వేరియస్ ఫీల్డ్స్ లో అయితే ఎక్కువగా యూజ్ చేస్తారు. లైక్ డేటా సైన్స్ లో ఎక్కువగా యూజ్ చేస్తారు, మిషన్ లెర్నింగ్ లో, ఫైనాన్స్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ లో ఈ నంపై అనే లైబ్రరీ అనేది ఎక్కువగా అయితే యూజ్ చేస్తారండి. అండ్ వాట్ ఈజ్ నంపై? నంపై అనేది న్యూమరికల్ పైథాన్ అండి. సో ఇది ఏం ప్రొవైడ్ చేస్తుంది? అండ్ ఈ నంపై అనేది మనకి లార్జ్ మల్టీ డైమెన్షనల్ అరేస్ లో అయితే సపోర్ట్ చేస్తుందండి. విత్ ఎ కలెక్షన్ ఆఫ్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ టు ఆపరేట్ ఆన్ దిస్ అరేస్ ఎఫిషియన్సీ. ఇట్ ప్రొవైడ్స్ ఏ ఫ్లెక్సిబుల్ వే టు హ్యాండిల్ డేటా. సో డేటాని ఫ్లెక్సిబుల్ వేలో హ్యాండిల్ చేయడానికి నంపై అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆ డేటా మీద మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి, సో మనకు వచ్చే లార్జ్ డేటా సెట్స్ లో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లాంటివి పెర్ఫామ్ చేయాలనుకున్నప్పుడు ఈ నంపై లైబ్రరీ అనేది అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ వై వి యూజ్ నంపై? నంపైనే ఎందుకు యూజ్ చేస్తాం? ఎఫిషియన్సీ కోసం, ఫంక్షనాలిటీ కోసం అండ్ వెక్టరైజేషన్ కోసం. సో మనకి ఎలా ఎఫిషియన్సీగా వర్క్ చేస్తుందంటే, నంపైలో మనం n డైమెన్షన్ ఆఫ్ అరేస్ అనేవి క్రియేట్ చేయొచ్చండి. సో ఈ నంపై అరేస్ ఆర్ n డైమెన్షనల్ అరేస్ ఆర్ మోర్ కంపాక్ట్ అండ్ ఫాస్టర్ దెన్ పైథాన్ లిస్ట్. పైథాన్ లో లిస్ట్ డేటా టైప్ తో కంపేర్ చేసుకుంటే ఈ n డైమెన్షనల్ అరేస్ అనేవి చాలా ఫాస్ట్ అండ్ మోర్ కాంపాక్ట్ గా అయితే ఉంటాయండి. అండ్ దిస్ ఆర్ స్టోర్డ్ ఇన్ కంటీజియస్ మెమరీ లొకేషన్స్. అంటే లైక్ మనకు మెమరీ లొకేషన్ లో కంటీజియస్ గా ఉంటుందండి, ర్యాండమ్ గా అయితే ఉండదు. అండ్ ఫంక్షనాలిటీ, ఈ నంపై లైబ్రరీలో ఫంక్షనాలిటీ అనేది మనకి లైక్ ప్రొవైడ్స్ మెనీ పవర్ఫుల్ టూల్స్ ఫర్ లీనియర్ ఆల్జీబ్రా, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అండ్ ర్యాండమ్ నెంబర్స్ అండ్ మచ్ మోర్. సో మనకి లైక్ ఇందులో కొన్ని పవర్ఫుల్ టూల్స్ లాంటివి ఉంటాయండి, లీనియర్ ఆల్జీబ్రా పెర్ఫామ్ చేయడానికి, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ కి అండ్ ర్యాండమ్ నెంబర్స్ ని జనరేట్ చేయడానికి. సో ఇట్లా చాలా ఫంక్షనాలిటీస్ అనేవి ఈ నంపై లైబ్రరీస్ లో ఉంటాయి. అండ్ వెక్టరైజేషన్. సో నంపై అలౌస్ వెక్టరైజేషన్ ఆపరేషన్స్, మీనింగ్ operations can be performed on entire arrays without using loops. మనం లూప్స్ యూజ్ చేయకుండానే ఎంటైర్ అరేస్ మీద మనం ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ చేయొచ్చు, విచ్ ఈస్ ఫాస్టర్ అండ్ సింప్లర్. అండ్ హౌ నంపై వర్క్స్ ఇన్ రియల్ టైమ్. సో రియల్ టైంలో ఈ నంపై అనేది ఎలా వర్క్ అవుతుందో ప్రాక్టికల్గా అయితే శాంపిల్ చూద్దామండి. సో దీనికోసం మీ సిస్టంలో ఆనకొండ నావిగేటర్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రీవియస్ గా ఆనకొండ నావిగేటర్ ఎలా ఇన్స్టాల్ చేయాలో మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఒక డెడికేటెడ్ వీడియో ప్రొవైడ్ చేసాం, ఒకసారి చెక్ చేయండి. ఆనకొండ నావిగేటర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ విండోస్ లో సెర్చ్ బార్ లో ఆనకొండ అని చెప్పి సెర్చ్ చేయండి. ఆనకొండ నావిగేటర్ అని చెప్పి యాప్ ఉంటుందండి. ఈ యాప్ ని అయితే ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది, బేస్డ్ ఆన్ యువర్ సిస్టమ్ కాన్ఫిగరేషన్. వన్స్ ఆనకొండ నావిగేటర్ యాప్ ఓపెన్ అయిన తర్వాత జూపిటర్ నోట్బుక్ అనేది లాంచ్ చేయండి. జూపిటర్ నోట్బుక్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నామంటే, లైక్ నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్ ఇలాంటి లైబ్రరీస్ యూజ్ చేయడానికి జూపిటర్ నోట్బుక్ అనేది చాలా ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుందండి. విఎస్ కోడ్ లో కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, బట్ నేను పర్సనల్ గా అయితే జూపిటర్ నోట్బుక్ ని ప్రిఫర్ చేస్తానండి. ఎందుకు అంటే సెల్ టు సెల్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది కాబట్టి. సో జూపిటర్ నోట్బుక్ లాంచ్ చేసిన తర్వాత ఈ విధంగా మీ లోకల్ బ్రౌజర్ అయితే ఓపెన్ అవుతుందండి. ఒక ఫోల్డర్ అనేది సెలెక్ట్ చేసుకోండి, ఆర్ ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్లో జూపిటర్ నోట్బుక్ అనే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేశాను. సో ఇక్కడ ఒక న్యూ పైథాన్ కెర్నల్ అయితే క్రియేట్ చేస్తున్నాను, ఒక న్యూ ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నానండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఒక న్యూ ఫైల్ అనేది క్రియేట్ అయింది, అన్టైటిల్డ్ 5.
.ipynb ఎక్స్టెన్షన్ వచ్చేసరికి .ipynb ఉండాలండి. సో ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది, స్టిల్ లోడ్ అవుతుందండి. సో వన్స్ క్రియేట్ అయిన తర్వాత ఈ ఫైల్ నేమ్ అనేది చేంజ్ చేయండి. numpy ప్రాక్టీస్ అని చెప్పి ఫైల్ నేమ్ క్రియేట్ చేస్తున్నా, numpy ప్రాక్టీస్ రీనేమ్. సో మీరు numpy అనే లైబ్రరీని మీ ప్రాజెక్ట్స్లో యూస్ చేయాలంటే ఫస్ట్ ఇన్స్టాల్ చేయాలి. ఏ విధంగా numpy అనేది ఇన్స్టాల్ చేస్తారు? సింటాక్స్ చూడండి, ఎక్స్క్లమేటరీ మార్క్ pip install numpy. ప్రీవియస్గా నా బ్రౌజర్లో నేను numpy ఇన్స్టాల్ చేశాను కాబట్టి రిక్వైర్మెంట్స్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని చెప్పి వస్తుందండి. సో మీరు న్యూగా ఇన్స్టాల్ చేస్తే కనుక ప్యాకేజెస్ అన్నీ కూడా కలెక్ట్ అవుతాయి. సో ఈ స్టార్ మార్క్ అనేది ఈ సెల్ ఇంకా స్టిల్ ఎగ్జిక్యూట్ అవుతుందని అర్థం అండి. సో numpy ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత numpy అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ numpy యాజ్ np. సో ఒక నిక్ నేమ్ ఇస్తున్నాను, alias np అని చెప్పిస్తున్నానండి. సో numpy అనేది ఎందుకు? న్యూమరికల్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్ చేయడానికి ఎక్కువగా అయితే ఈ numpy అనే లైబ్రరీ యూజ్ అవుతుంది. అలాగే డేటా సైన్స్ ఫీల్డ్స్లో కూడా ఎక్కువగా యూజ్ చేస్తాం. సో నేను ఈ numpy లైబ్రరీ యూజ్ చేసి ఒక శాంపిల్ అంటే ఒక రియల్ టైమ్ అరేస్ అనేవి క్రియేట్ చేస్తున్నానండి. అండ్ క్రియేట్ చేసిన అరేస్ని మ్యానిపులేట్ కూడా చేస్తాను. అది ఏ విధంగా ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో నేను numpy అనేది ఇన్స్టాల్ చేసుకున్నా, numpyని ఇన్స్టాల్ చేసుకున్నది ఇంపోర్ట్ చేసుకున్నా. ఇప్పుడు నేను అరేస్ అనేవి క్రియేట్ చేస్తున్నానండి. np.array np.array ఒక అరే అయితే తీసుకుంటున్నా, లైక్ 1, 2, 3, 4, 5 ఒక శాంపిల్ అరే అనేది తీసుకున్నా, అరే అనేది క్రియేట్ చేశానండి. సో ఇప్పుడు నేను ఈ అరేని మ్యానిపులేట్ చేస్తున్నా, అరేలో ఉన్న ఎలిమెంట్స్ని మ్యానిపులేట్ చేస్తున్నా. ఏ విధంగా? ఈచ్ ఎలిమెంట్ని 2తో మల్టిప్లికేషన్ చేస్తున్నానండి. ఈచ్ ఎలిమెంట్ని 2తో మల్టిప్లికేషన్ చేస్తున్నా. సో అరే ఇంటూ 2, అరే ఇంటూ 2, ప్రింట్ మోడిఫైడ్ అరే, ప్రింట్ మోడిఫైడ్ అరే, అరే. సో ఒకసారి సెల్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఫర్ లూప్ అనేది యూజ్ చేయకుండా డేటాని నేను మ్యానిపులేట్ చేశాను కదండి, ఈజీగా ఉంది కదా, ఫంక్షనాలిటీస్ అనేవి ఈజీగా ఉన్నాయి కదా. అదేవిధంగా నేను స్టాటిస్టిక్స్ ఆపరేషన్స్ కూడా పెర్ఫామ్ చేయొచ్చండి. సో నా దగ్గర ఒక డేటా సెట్లో అరే అనేది ఉంది, లైక్ 23, 45, 67, 34 ఇట్లా కొంత డేటా అయితే ఉంది, ఒక అరేలో కొంత డేటా అయితే ఉంది. సో నేను ఈ అరే మీద బేసిక్ స్టాటిస్టిక్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తున్నానండి. సో బేసిక్ స్టాటిస్టిక్స్లో మీన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నా. సో ఈ విధంగా మనం లార్జ్ డేటా సెట్స్ని కూడా అనలైజ్ చేసి క్విక్ అండ్ ఎఫిషియంట్ ఆపరేషన్స్ అనేవి కూడా పెర్ఫామ్ చేయొచ్చండి. సో మీన్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నా? మీన్ అనే వేరియబుల్ తీసుకుని np. మీన్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నా. సో డేటా ప్రింట్ మీన్. సో సెల్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో మీన్ వాల్యూ ఎంత వచ్చిందండి? 49.714287 సో ఆన్ 715. సో లార్జ్ డేటా సెట్స్ మీద కూడా మీరు ఇలాంటి స్టాటిస్టిక్స్ ఫంక్షన్స్ అనేవి పెర్ఫామ్ చేయొచ్చు. సో ఒక బేసిక్ ఓవర్వ్యూ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ పైథాన్ లైఫ్ వాళ్ళు బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. నవంబర్ 20వ తారీఖు నుంచి అయితే ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయండి. సో మీరు ఎవరైనా ఎన్రోల్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. సిలబస్ ఒక పీడిఎఫ్తో పాటు డెమో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసినా కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది తెలుగులో నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి, యూస్ఫుల్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.